అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక సింపుల్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేనైతే ఇలా టాజిల్స్ అయితే తీసుకున్నాను. థ్రెడ్స్ 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి. ఇలా ఇవి నేను తీసుకున్న లైన్స్ వచ్చేసి 80 రౌండ్స్ అండి. 80 రౌండ్స్ తీసుకొని కలిపి కంపెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం టాజిల్ కడితే ఇలా అవుతుంది కదా, ఇంత అయితే వస్తుంది. నేను కట్టే టాజిల్ ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిక్ అయితే తీసుకున్నాను. మన దగ్గర అవైలబుల్గా ఉన్నది ఏదైనా పర్లేదు, మీరు థ్రెడ్కి కట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా. నేను 2 కలర్స్ పెట్టుకున్నా కాబట్టి ఇలా 2 కలర్స్ తీసుకున్నాను. ముందుగా అయితే ఇది తీసుకొని దీనిపైన పెట్టేసి ఇలా పట్టుకోండి. నార్మల్గా మనం టాజిల్ కట్టుకునేది కూడా ఇలానే, ఈ డిజైన్ కూడా మనం ఇలాగే కట్టుకుందాం. ఓకేనా. మీకు ఎంత లెంత్లో కావాలన్నది చూసుకొని అయితే మీరు ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత జరీ తీసుకోండి. జరీ అయినా పర్వాలేదు, కాటన్ థ్రెడ్ అయినా పర్వాలేదు, కానీ జరీ తీసుకోండిలే. ఇలా చుట్టేసేయండి. చుట్టేసి ఈ స్టిక్ బయటికి తీయకుండా అలానే ఉంచేసి దీనికైతే మనం పూలు కట్టినట్టుగా ఇలా 2-3 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఓకేనా. ఇలా వేసేసిన తర్వాత కట్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇంతవరకు కట్ చేయండి. మీరు టాజల్ లెంత్ ఫిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఓకేనా. ఖచ్చితంగా మనకి ఇదైతే సరిపోతుంది అని అనుకుంటే అంతవరకు చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఇది తీసుకోండి, ఇంకొక కలరు. ఇది రా మ్యాంగో శారీ కాబట్టి దీనికి జరీ వచ్చేసి ఇలా లైట్ కలర్లో రోజ్ గోల్డ్ అంటాం కదా, అలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి, కొంచెం ఇది దీంట్లో ఆఫ్ ఉండేటట్టుగా. ఓకేనా. ఇలా పెట్టేసి సేమ్ ఇందాకట్లాగానే పట్టుకోండి. ఇలా పట్టేసుకొని చుట్టేసేయండి. జరీ తీసుకొని ఇలా కాస్త చుట్టేసిన తర్వాత ఇది తీసేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఇలా కిందకనేసి జరీ పైన అయితే చుట్టండి. ఓకేనా. అలా చుట్టిన తర్వాత ఇప్పుడు ముళ్ళు వేసేసుకోండి. మీరు ఫస్ట్ తీసుకున్న లైన్ ఉంది కదా, జరీ లైన్, ఆ లైన్ ఒకసారి తీసుకొని పైకి కిందకి మడిచేసి, అంటే ఇలా పైకి ఒకసారి మడిచేసి, ఓకేనా, మళ్ళీ కిందకి ఒకసారి అనేసి చుట్టేసి ముడేసుకోండి. అలా చేసుకుంటే ఏంటంటే మనకు అది ట్విస్ట్ తిరిగి రాకుండా ఊడకుండా ఉంటుంది. ఓకేనా. లేదనంటే ఊడిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మనము ఇటువైపు తిప్పేసి మనకు హాఫ్ వరకు కట్ చేసుకుందాం. మనం ఫస్ట్ తీసుకుంది హాఫే కదా, ఆ హాఫ్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని ఆ హాఫ్ వరకు కట్ చేసుకుందాం, అంతే. ఓకేనా. కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు కట్టిన టాజల్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ఇది కాస్త ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉంటే చూసుకొని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా. ఓకేనా. ఇలా నా స్టైల్లో అయితే ఈ డబుల్ లేయర్ టాజల్స్ అయితే నేనైతే ఇలా కట్టా అండి. మరి మీరైతే ఎలా కడతారో నాకైతే తెలియదు, కానీ నా స్టైల్లో అయితే ఇలా చేసేసాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఈజీగా ఉందో లేదో చెప్పండి. ఓకేనా. కొంతమంది అయితే ఎలా అంటే మామూలుగా అయితే మనకి ఇలా థ్రెడ్ పీకోకి చేస్తాం కదా, అలా పీకోకి థ్రెడ్ కట్టేసి చేస్తూ ఉంటారనమాట. మనదైతే ఇలా ఉంటుంది మరిక. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనము శారీకి కట్టేసుకుందాము. ఈజీగానే ఉంది కదా. నా మెథడ్ అయితే ఇలా ఉంది మరిక. ఓకేనా. కాటన్ థ్రెడ్ తీసుకొని దీనికి శారీకి కుచ్చేసుకోవాలి ఇలా. తర్వాత టాజల్ తీసుకొని కట్టేసుకోవడమే, అంతే. సిల్వర్ పెట్టేద్దాం. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది. మామూలుగా అయితే డబుల్ లేయర్ థ్రెడ్ మనం చేతిపైన చేసుకోవాలంటే కష్టమైపోతుంది. మనం పూసలతోటి కూడా చేస్తాం కదా, సేమ్ ఇలానే. అదంటే కొంచెం చుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇది ఇలా రావాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మన స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్లో మాత్రానికి చాలా ఈజీ మెథడ్లో అయితే ఎంత గ్రాండ్ డిజైన్స్ అయినా కూడా చూపించేస్తుందండి.
మీరైతే ఒకసారి చూడండి, విజిట్ చేయండి, నా ఛానల్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే బిజినెస్ పేజ్ వచ్చేసి శారీ ఫ్యాషన్ సిడి అని అయితే ఉంటుందండి. ఒకసారి మీరు చూసేసి నాకు ఒక రివ్యూ పెట్టినట్టయితే హ్యాపీ ఉంటాం. ఓకేనా? డిజైన్ అయితే ఎలా వచ్చిందో ఒక్కసారి అయితే చూద్దాము. ఇలా అయితే వచ్చేసిందండి మరిక. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఇది శారీ. ఓకేనా? 2 ఇంచెస్కి ఒకటి కట్టాను నేను. ఓపిక ఉంటే 1 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే టాజల్స్ ఎక్కువ పడతాయి. నేను 2 ఇంచెస్కి ఒకటి చేశాను కాబట్టి నాకు 24, 25 అయితే అయిపోతుంది. 1 ఇంచ్కి చేయాలంటే ఇంకా 50 టాజల్స్ లెక్క పెట్టకుండానే కట్టేసుకోవాలి. ఓకే మరి బాయ్ అండి.